అండ్ ఇంకొకటి చూడండి, ఈ సినిమా వాట్ ఈస్ సో హ్యాపెనింగ్ ఇస్ ప్రజల మధ్యలో అండ్ ఇండస్ట్రీ మధ్యలో కూడా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక పాజిటివ్ నేచర్. తారక్ ఇమీడియట్గా వెళ్ళి పవన్ వెళ్ళి కౌగులించుకుని, మహేష్ ట్వీట్ చేసి, చేశారు, రైట్. సో అన్నయ్య ఫోన్ చేసి నాకు, చరణ్ నాకు ఫోన్ చేసి ఏంటి సార్. సో ఒక సక్సెస్ని యూజువలీ అందరూ సెలబ్రేట్ చేయరు మన లైఫ్లో. అవతల వాడి ఫెయిలియర్ని సెలబ్రేట్ చేసినట్టు ఒకరి సక్సెస్ని చేయరు. బట్ లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్, దట్ ఎవ్రీబడి సడన్గా చాలా పాజిటివ్ అయిన ఒక వైబ్స్ ఒకరినొకరు. ఐఎమ్ సో 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 లక్కీ టు బీ ఇన్ దిస్ జాన్. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఐ థింక్ అది కూడా మళ్ళీ ఆయన ఆయన పెరుగుతున్న వ్యక్తిత్వం. ఇన్ఫ్యాక్ట్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో హీ హెస్ చోజన్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్. సో ప్రాబబ్లీ ఆయన వ్యక్తిత్వం, ఇప్పుడు ఆయన సుస్వాగతం నుంచి చూస్తూ ఇప్పుడు దాకా వెళ్ళిన ఆయన ఆయన ట్రావెల్ నుంచి దానికి దీనికి ఇక్కడ చాలా క్లోజ్గా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డిసైడెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. ఏ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు మీకు? ఈ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే అప్పుడు సుస్వాగతం టైంలో ఆర్ ఐ కనెక్ట్ టు హిమ్ వెరీ మచ్. ఐ లైక్ హిమ్ అంటే బికాజ్ జస్ట్ ఒక యాక్టర్ అయి కూర్చోవడం కన్నా విత్ ద సొసైటీ ఐ హ్యావ్ టు మింగిల్ అండ్ సంథింగ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే కళ్యాణ్తో నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఐ లైక్ హిస్ సాక్రిఫైస్, ఐ లైక్ హిస్ డిసిజన్ టు కమ్ అవుట్. అంటే సక్సెస్ అయిపోయాం, ఇంక రీచ్ అయిపోయాం అని కాకుండా ఎండలో తిరగడం, దిగడం, మనుషులతో మాట్లాడడం, ఇక్కడ విజయవాడ అంటాడు, ఇంకెక్కడో అంటాడు, మీటింగ్లు అంటాడు, ఏదైనా ప్రశ్నిస్తాడు. సి ఐ లైక్ దట్ అలా అలైవ్గా ఉండాలి మనుషులు. ఐ థింక్ ఐ కనెక్ట్ టు దిస్ కళ్యాణ్ పర్సనలీ బికాస్ ఈవెన్ ఐఎమ్ అదర్ దెన్ అన్ యాక్టర్, ఐఎమ్ సో మెనీ థింగ్స్ ఎల్స్ ఇన్ లైఫ్. అంటే ఒక మనిషి ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చి వ్యక్తిత్వం అవ్వాలి కదా. ఒకే పని ఎన్ని సంవత్సరాలు చేస్తాం. ఆ రకంగా ఒక వ్యక్తిగా, ఒక చాలా పౌరుడిగా, ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్గా ఐ కనెక్ట్ టు ద పవన్ ఐ నో నౌ.